అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది అక్షర సత్యం. ఖచ్చితంగా సమీప భవిష్యత్తులో జగన్ పార్టీ, వైకాపా పార్టీ కాలగర్భంలో కలిసిపోతా ఉంది. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందుగానే పసిగట్టారు. అందుకోసమే ఆయన నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక కేసులున్న విషయం అందరికీ తెలుసు. ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఈ యొక్క అవినీతి ఆరోపణలు, అటు సిబిఐ కేసులు, ఈడీ కేసులు అవి ఉన్నాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, మొత్తం అన్ని మాఫియా రాజ్యం ఏరింది. వాటికి సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం దర్యాప్తు జరిపే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆయన అవినీతి, అవకతవకలు, అక్రమాలు చేసింది వాస్తవం కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తులో సిక్కుతాడు. తర్వాత శిక్ష పడక తప్పదు. అది కూడా 2 సంవత్సరాలు మించిన శిక్ష పడక తప్పదు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి కానీ ఎంపీ పదవికి కానీ అనర్హుడవుతాడు. కాబట్టి ఎప్పుడు ఆ పరిస్థితి వస్తుందో ఆటోమేటిక్గా వచ్చేసి ఆ పార్టీ నడిపే వాళ్ళు లేరు. ఖచ్చితంగా ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుంది. దీన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ముందుగానే పసిగట్టారు కాబట్టి తన దారి తాను వెతుక్కున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 2026 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించే విధంగా అది ఒక లక్ష్యం. రెండవది 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం అనేది రెండవ లక్ష్యం. మూడవది 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం అనేది మూడవ లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్య సాధన కోసం అటు జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీలు చిత్తశుద్ధితో, అంకిత భావంతో కృషి చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. కేంద్రంలో నిన్న కేంద్ర మంత్రివర్గం జమిలీ ఎన్నికలకు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జమిలీ ఎన్నికల విధానం అనేది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. మరొక్కసారి చెప్తున్నాను, ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. ఇది రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం. ఇది ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ రాజ్యాంగ సభలో అన్నీ చేసి ఇది ఒకవేళ అమలులోకి వచ్చినా మళ్ళా అనతి కాలంలోనే మళ్ళా రివర్స్ కాక తప్పదు. ఏ విధంగా పిచ్చి తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చి సక్సెస్ కాలేక మళ్ళా రాజధాని ఢిల్లీకి ఎట్లా పోయిందో అదేవిధంగా ఈ జమిలీ ఎన్నికల విధానం కూడా అవుతుంది. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. రెండవది, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఈ రోజుకు 100 రోజులు. ఆయన కొత్తగా ముఖ్యమంత్రి కాల, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత 100 రోజులైంది. ఎన్నికలకు ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాడు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో పాటు టీడీపీ కూటమి ఎన్నికల వాగ్దానం చేసినటువంటి ఆ సూపర్ 6 హామీలు ముఖ్యం. 100 రోజులైంది. ఇప్పటికీ కేవలం ఆ 6 ప్రధానమైనటువంటి హామీల్లో ఒక్కదానిని మాత్రమే, సామాజిక పెన్షన్ల పంపిణీ అనే ఒక్కటి మాత్రమే సక్సెస్ చేశారు.
మిగతా 6 గురించి ఇప్పటి వరకు అమలు కాలేదు, ఎప్పటి నుండి అమలు చేస్తారో కూడా చెప్పడం లేదు. దాంట్లో ప్రధానమైనది యువతలకు సంబంధించి నిరుద్యోగ వృత్తి, విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా, తర్వాత 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలకు నెలకింత ఆర్థిక సాయం చేయడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ 5 హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. అంటే మొత్తము 6 సబ్జెక్టులు ఉంటే ఒక్క సబ్జెక్టు మాత్రము రాశారు, మిగతా 5 సబ్జెక్టులు పరీక్ష రాయలే. కాబట్టి 100కి 16-17 మార్కులు తప్ప మిగతా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా ఘోరంగా ఫెయిల్ అయిపోయింది చంద్రబాబు ప్రభుత్వం. దీనికి తోడు కోడలికి బుద్ధి చెప్పి తెడ్డు నాకినట్లు గత జగన్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిందని చెప్పేసి విమర్శించిన వాళ్ళు ఈనాడు ఈ 100 రోజుల్లోనే 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది. ఇక ఉచిత విద్యుత్ అన్నారు, ఉచిత విద్యుత్తులో ఉచితం లేదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు, ఉచిత విద్యుత్ పథకంలో ఉచితము ఉండదు. ఈరోజు ఇసుక అందుబాటులో లేక ధరలు ఆకాశం నడుతున్నాయి, గతానికంటే కూడా ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి. కాబట్టి అన్ని విధాలా చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. వీటిని శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో వీని క్షేత్రస్థాయిలో తీసుకొని పోవాలి. అందుకు జిల్లా కమిటీ, నగర కమిటీ సమాయత్తం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారిని కోరుతున్నాను.